ములుగు జిల్లా మేడారానికి భక్తులు పోటెత్తారు. సంక్రాంతి సెలవులు ముగుస్తుండటంతో వనదేవతలను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 600 మంది పోలీసులు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి జాతరకు 3 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. సంక్రాంతి సెలవులు ముగుస్తుండటంతో పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. గట్టమ్మ తల్లి ఆలయం వద్ద భక్తులు కిటకిటలాడుతున్నారు. మేడారం వెళ్లే ముందు గట్టమ్మ తల్లిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఇవాళ పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వాహనాలను పార్కింగ్ స్థలానికి తరలించారు. చూస్తున్నాం మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో క్యూ లైన్లన్నీ కూడా నిండిపోయాయి. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీధర్ జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, చూస్తున్నాం పెద్ద మొత్తంలో జనం అంతా తరలి వస్తున్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకోవడం మనకు కనిపిస్తోంది. ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు? ఓవరాల్గా ఈ మినీ జాతర ఏ విధంగా జరుగుతోంది? హిందూ ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన సమ్మక్క సారలమ్మ మేడారం జాతర గతంలో ఎప్పుడు లేని విధంగా 2 వారాల ముందునే భక్త జన సముద్రంగా మారిందని చెప్పొచ్చు. దాదాపు ఈ ఏడాది గతంలో ఎప్పుడు లేని విధంగా 250 కోట్లతోటి నిధులతోటి మేడారం జాతర డెవలప్మెంట్ చేస్తున్నారు. దాదాపు గద్దెలతో పాటు పలు మార్పులు కూడా తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆ జాతర సమయంలో ఎక్కువ మొత్తంలో దాదాపు 2 కోట్ల నుంచి 3 కోట్ల మంది వరకు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్న నేపథ్యంలో ముందుగానే భక్తులు కూడా చాలా మంది ముందస్తు దర్శనం చేసుకున్న పరిస్థితి ఉంటుంది. వరుస సంక్రాంతి సెలవుల దినం కావడంతో ఆ పిల్ల పాపలతో పాటు చాలా మంది భక్తులు కూడా వచ్చారు. ఈ రోజు మాత్రం గతంలో ఎప్పుడు లేని విధంగా 2 వారాల ముందు దాదాపు 10 లక్షల మంది పైగా భక్తులు ఈ రోజు దర్శనం చేసుకున్నట్టు కొద్దిసేపటి క్రితం అధికారులు చెప్తున్నారు. అయితే ఎక్స్పెక్ట్ చేయని భక్తులు ఆడుతూ ట్రాఫిక్ రద్దయింది. అదేవిధంగా జంపన్నగతో పాటు అదేవిధంగా మొత్తం మేడారం గద్దెల చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు గట్టమ్మ టెంపుల్ కూడా చాలా మంది ట్రాఫిక్ స్తంభించిపోయింది. అయితే పోలీసులు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నప్పుడు కూడా ఎక్కువ మొత్తంలో, ఎందుకంటే భక్తులు సంక్రాంతి సెలవులు కావడంతో ఎక్కువ ఈ సెలవు దినాల్లో దర్శనం చేసుకుంటే ఆ సమయంలో కనుక ఇబ్బంది అవుతుందనే భావంతో వస్తున్నట్టు కనిపిస్తున్నది. అయినప్పుడు కూడా అమ్మవార్ల దర్శనానికి మాత్రం ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తున్నారు. చూడొచ్చు మన విజువల్స్ లో కూడా సమ్మక్క సారలమ్మ సమయంలో ఎలా భక్తులు వస్తారో ఆ మేరకు ఈ రోజు ఆ భక్తులు కూడా వచ్చారు. దాదాపు కొద్దిసేపటి క్రితమే ములుగు ఎస్పీ మాట్లాడుతూ దాదాపు 8 నుంచి 10 లక్షల మంది భక్తులు వచ్చారని చెప్తున్నారు. అయితే ఈ భక్తులకు సంబంధించి దాదాపు ఇప్పటికే 1500 మందిగా పోలీసులు అక్కడ ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్నారు. అయితే ఇది కంటిన్యూగా కూడా ఇదే ఉంటుందని చెప్తున్నారు. అయితే సెలవు దినాలు కావడంతో ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు. భక్తులు కూడా చాలా క్లియరెన్స్ పాటిస్తూ చూస్తున్నట్టు మన విజువల్స్ కనిపిస్తున్నది. మొత్తానికి ఒకే రోజు ఇంతమంది భక్తులు దాదాపు ఒక 2 వారాల ముందు రావడంతో పోలీసులు కూడా ఒకంతకు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఇది ముందు కూడా ఇంకా కొన్ని భక్తులు ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తాం. ట్రాఫిక్ క్లియరెన్స్ ఉంటుంది. అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేస్తామని చెప్తారు. ఒక పక్క డెవలప్మెంట్ కార్యక్రమాలు అవుతున్నాయి. ఎప్పటికప్పుడు మంత్రులు పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ నెల 18న కేబినెట్ కూడా ఇక్కడ సమావేశం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులు ఎక్కువ మొత్తంలో వస్తున్నారు. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సంబంధిత అధికారులు చూస్తున్నారు. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.